కేటీఆర్ ని అరెస్ట్ చేసిన తర్వాత ఈ సంవత్సరంలో అన్ని తారుమారు అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎవరు చెప్పారమ్మా నీకు? కేటీఆర్ని అరెస్ట్ చేస్తే అన్నీ తారుమారు అవుతాయని ఎవరు చెప్పారు? ఈ జాతకాల, ఈ రాసుల, గ్రహాల, నక్షత్రాల, జ్యోతిష్య శిఖామణి పండితుల? కేటీఆర్ అరెస్ట్ అయితే బెయిల్తో బయటకు వస్తాడు తప్ప ఏవీ తారుమారు కావు. కానీ రాజకీయ క్షణయంత్రంలో మాత్రం ఎవరు ఊహించని విధంగా వెళ్ళిన వాళ్ళు వెనక్కి వస్తారు, ఉన్నవాళ్ళు వెళ్ళిపోతారు. ఇదే జరుగుతుంది. ఉన్నవాళ్ళు వెళ్ళిపోతారంటే రాజకీయ నాయకులు, అది ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు. ఈ సంవత్సరంలో నువ్వు అటువంటి మార్పులు కొన్ని చూస్తావు. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అనేవి వస్తాయి. ఆ ఎలక్షన్స్లో పోగొట్టుకున్న ప్రభావం దక్కి తిరిగి బీజేపీకి ఎక్కువ స్కోప్ ఉందంటున్నారు. మరి ఎవరికి? అంటే ప్రజలు గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే బీజేపీకి ఎక్కువగా స్కోప్ ఉంది. సో బీజేపీ ఈసారి కొట్టే అవకాశం ఎక్కువగా ఉంది అని అంటున్నారు. మంచిదేగా కొడితే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పరంగా చూసుకున్నట్లయితే కానీ మరి బీఆర్ఎస్కి ఎక్కువగా ఉందంటున్నారుగా. గ్రౌండ్ లెవెల్లో అంటే గ్రౌండ్ బలంగా ఉంది బీజేపీ అంటున్నారు. అమ్మ, నువ్వు గ్రౌండ్ లెవెల్లో తీసుకున్నా, సెల్లార్లో తీసుకున్నా, ఫస్ట్ ఫ్లోర్ తీసుకున్నా బీఆర్ఎస్కి అవకాశం చాలా ఉందమ్మా. దానికి సమానంగా ఇతమిద్దంగా అటు ఇటుగా బీజేపీకి ఉంది, అంతే తప్ప కొంచెం ఇబ్బంది సమయం అమ్మ, కొంత ఇబ్బంది సమయం ఉంది. ఖచ్చితంగా చెప్తున్నా. ఇప్పుడు నాకు 1,00,000 కామెంట్లు పెడతారు. దొంగ ముండా కొడక, దరిద్ర ముండా కొడక, నీచుడా, నికృష్టుడా, నువ్వు అదే నువ్వు ఇదా అని పరమనీచమైన అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడతారు. నీకు తెలుసా నాకు ఎంత ఆనందంగా ఉంటుందో? వాళ్ళు అలా మాట్లాడారంటే మన ఈ చర్చ చూసినట్టేగా. అంటే ఎంత సమయం వెచ్చించినా ఈ చర్చని చూసి నాకు కామెంట్ పెట్టారు. ఆ సమయానికి ఐ షుడ్ సే థ్యాంక్స్ టు దెమ్. యామ్ ఐ రైట్? అంతేకాకుండా వాళ్ళ నాయకుడి మీద వాళ్ళకున్న ప్రేమ కనబడుతోంది. నాకు నన్ను తిట్టిన కోపం కనపడదు. ఐ షుడ్ అప్రిషియేట్ దెమ్. 15 నిమిషాలు 20 నిమిషాలు వెచ్చించి అన్నం మానేసో, డ్రైవింగ్ మానేసో, గర్ల్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళడం మానేసో నా ఈ దిక్కుమాలిన చర్చని చూసి అబ్బా అనుకునేవాడు ఉంటాడు, దొంగ ముండా కొడక అని తిట్టేవాడు ఉంటాడు. కానీ ఇవన్నీ పట్టించుకో, పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు. కానీ హైదరాబాదులో జిహెచ్ఎంసీలో ప్రభావం తగ్గే అవకాశం కాంగ్రెస్కి ఉంది. అది నిలబెట్టుకోవడం కోసం చాలా కష్టపడాలి. కష్టపడ్డా ఏమోనమ్మా నాకు తెలియదు. కానీ బీఆర్ఎస్కి మాత్రం గుర్తింపు లభిస్తుంది, బీజేపీకి మాత్రం ఆనవాలు ఉంటుంది. ఇది వాస్తవం. ఇప్పుడు చెప్పలేమమ్మా, వీళ్ళంతా కలిసి అమ్మ తప్పు ఎలక్షన్స్ అన్డౌట్. అది డేట్ ఫిక్స్ చేయకుండా చెప్తే నాన్న నన్ను చీల్చి చంపుతాడు. నీకు నేను గుర్తుంటే రా తల్లి. అయ్యో గుర్తుండడం ఏంటి గురుగారు, నేను టచ్ లోనే ఉంటాను. ఆన్ స్క్రీన్ చెప్తున్నాను, నేను టచ్ లోనే ఉంటాను మీకు ఎప్పటికీ. ఇప్పుడు ఎన్నికలు నిర్ణయించిన తరువాత నాన్న అనుమతితో వీళ్ళకి ఉపశమనం కలుగుతుంది, వీళ్ళకి ప్రభావం ఉంటుంది, వీళ్ళకి బలం తగ్గుతుంది, వీళ్ళు పుంజుకుంటారు అని నీకు చక్కగా తెలియపరుస్తా. అయ్యో దాన్నే ఉందమ్మా. ఇప్పుడు చూసే ఓపిక జనానికి, చేసే ఓపిక నీకు ఉన్నప్పుడు కోసే ఓపిక నాకు ఉండదా? ఖచ్చితంగా నేను ఉంటా. అయితే బీఆర్ఎస్ పార్టీకి విషయానికి వచ్చి ఒక కీలకమైన విషయం అడిగితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడవాళ్ళను ముందు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుంది అన్న. ఏ పార్టీ పెట్టుకోలేదమ్మా, ఏ పార్టీ పెట్టుకోలేదమ్మా. ఏ పార్టీ అయినా ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే ఢిల్లీలో ఉన్న సోనియా అమ్మ దాకా అందరూ వాళ్ళని పెట్టుకునే కదమ్మా చేస్తున్నారు. ఏం తెలుసు అంటారు. ఇంట్లో మనకి పాలిచ్చినప్పటి నుంచి ఢిల్లీ పరిపాలన దాకా అంతా మీరే కదమ్మా, మొత్తం మీరే కదా. ఎవరున్నారు? ప్రతిపక్షమైనా, పాలకపక్షమైనా, పరోక్షమైనా, ప్రభుత్వమైనా ఆడవాళ్ళకి ఇచ్చి ప్రాధాన్యత వాళ్ళని ముందు పెట్టి చేస్తున్నారే తప్ప ఎవరమ్మా వెనక ఉండి చేసేస్తోంది చెప్పు. మన సోనియా అమ్మని అడగకుండా ఏమైనా నిర్ణయం తీసుకోగలరా? నువ్వు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎదురుగుండా పెట్టి మాట్లాడుతున్నారు అంటున్నావు. వాళ్ళు చేయగలరా అక్కడి నుంచి? కాదని మీరు లేకుండా ప్రభుత్వాల్లో, మీరు లేకుండా ప్రతిపక్షాల్లో, మీరు లేకుండా ఏకపక్షమే లేదు. ఎందుకంటే మీరే ఏకపక్షం కాబట్టి మూసుకుని అన్ని పనులు చేసుకోవడం తప్ప ఇంకొక ఆస్కారం లేదు. క్లియర్ కట్ కనబడుతుంది నాకు. రానున్న ప్రభుత్వం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అన్నట్టుగా నాకు ఒక విజన్ కనబడుతుంది.
వ్యూ కనబడుతుంది నాకైతే. అవునా? శుభం భూయాత్. నీ కోరిక తీరాలని నేను ఆశీర్వదిస్తున్నా. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. అంటే నాకు మీ మాటలు బట్టి అర్థమవుతుందని అన్నాను తప్ప నా కోరిక అయితే కాదు అది. అప్పుడైతే బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్న వాళ్ళందరి మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. కేటీఆర్ ని అరెస్ట్ చేసిన తర్వాత ఈ సంవత్సరంలో అన్ని తారుమారు అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎవరు చెప్పారమ్మా నీకు? కేటీఆర్ని అరెస్ట్ చేస్తే అన్నీ తారుమారు అవుతాయని ఎవరు చెప్పారు? ఈ జాతకాల, ఈ రాసుల, గ్రహాల, నక్షత్రాల, జ్యోతిష్య శిఖామణి పండితుల? కేటీఆర్ అరెస్ట్ అయితే బెయిల్తో బయటకు వస్తాడు తప్ప ఏవి తారుమారు కావు. కానీ రాజకీయ క్షణయంత్రంలో మాత్రం ఎవరు ఊహించని విధంగా వెళ్ళిన వాళ్ళు వెనక్కి వస్తారు, ఉన్నవాళ్ళు వెళ్ళిపోతారు. ఇదే జరుగుతుంది. ఉన్నవాళ్ళు వెళ్ళిపోతారంటే రాజకీయ నాయకులు, అది ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు. ఈ సంవత్సరంలో నువ్వు అటువంటి మార్పులు కొన్ని చూస్తావు. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అనేవి వస్తాయి. ఆ ఎలక్షన్స్లో పోగొట్టుకున్న ప్రభావం దక్కి తిరిగి బీజేపీకి ఎక్కువ స్కోప్ ఉందంటున్నారు. మరి ఎవరికి? అంటే ప్రజలు గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే బీజేపీకి ఎక్కువగా స్కోప్ ఉంది. సో బీజేపీ ఈసారి కొట్టే అవకాశం ఎక్కువగా ఉంది అని అంటున్నారు. మంచిదేగా కొడితే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పరంగా చూసుకున్నట్లయితే. కానీ మరి బీఆర్ఎస్కి ఎక్కువగా ఉందంటున్నారుగా. గ్రౌండ్ లెవెల్లో అంటే గ్రౌండ్ బలంగా ఉంది బీజేపీ అంటున్నారు. అమ్మ, నువ్వు గ్రౌండ్ లెవెల్లో తీసుకున్నా, సెల్లార్లో తీసుకున్నా, ఫస్ట్ ఫ్లోర్ తీసుకున్నా బీఆర్ఎస్కి అవకాశం చాలా ఉందమ్మా. దానికి సమానంగా ఇతమిద్దంగా అటు ఇటుగా బీజేపీకి ఉంది. అంతే తప్ప కొంచెం ఇబ్బంది సమయం అమ్మా, కొంత ఇబ్బంది సమయం ఉంది. ఖచ్చితంగా చెప్తున్నా. ఇప్పుడు నాకు 1,00,000 కామెంట్లు పెడతారు. దొంగ ముండా కొడక, దరిద్ర ముండా కొడక, నీచుడా, నికృష్టుడా, నువ్వు అదే, నువ్వు ఇదా అని పరమనీచమైన అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడతారు. నీకు తెలుసా నాకు ఎంత ఆనందంగా ఉంటుందో? వాళ్ళు అలా మాట్లాడారంటే మన ఈ చర్చ చూసినట్టేగా. అంటే ఎంత సమయం వెచ్చించినా ఈ చర్చని చూసి నాకు కామెంట్ పెట్టారు. ఆ సమయానికి ఐ షుడ్ సే థ్యాంక్స్ టు దెమ్. యామ్ ఐ రైట్? అంతేకాకుండా వాళ్ళ నాయకుడి మీద వాళ్ళకున్న ప్రేమ కనబడుతోంది నాకు. నన్ను తిట్టిన కోపం కనపడదు. ఐ షుడ్ అప్రిషియేట్ దెమ్. 15 నిమిషాలు 20 నిమిషాలు వెచ్చించి అన్నం మానేసో, డ్రైవింగ్ మానేసో, గర్ల్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళడం మానేసో నా ఈ దిక్కుమాలిన చర్చని చూసి అబ్బా అనుకునేవాడు ఉంటాడు, దొంగ ముండా కొడక అని తిట్టేవాడు ఉంటాడు. కానీ ఇవన్నీ పట్టించుకో, పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు. కానీ హైదరాబాదులో జిహెచ్ఎంసీలో ప్రభావం తగ్గే అవకాశం కాంగ్రెస్కి ఉంది. అది నిలబెట్టుకోవడం కోసం చాలా కష్టపడాలి. కష్టపడ్డా ఏమోనమ్మా నాకు తెలియదు. కానీ బీఆర్ఎస్కి మాత్రం గుర్తింపు లభిస్తుంది, బీజేపీకి మాత్రం ఆనవాలు ఉంటుంది. ఇది వాస్తవం. ఇప్పుడు చెప్పలేమమ్మా. వీళ్ళంతా కలిసి అమ్మ తప్పు ఎలక్షన్స్ అన్డౌట్. అది డేట్ ఫిక్స్ చేయకుండా చెప్తే నన్ను చీల్చి చంపుతాడు. నీకు నేను గుర్తుంటే రా తల్లి. అయ్యో గుర్తుండడం ఏంటి గురుగారు, నేను టచ్ లోనే ఉంటాను. ఆన్ స్క్రీన్ చెప్తున్నాను, నేను టచ్ లోనే ఉంటాను మీకు ఎప్పటికీ. ఇప్పుడు ఎన్నికలు నిర్ణయించిన తరువాత నాన్న అనుమతితో వీళ్ళకి ఉపశమనం కలుగుతుంది, వీళ్ళకి ప్రభావం ఉంటుంది, వీళ్ళకి బలం తగ్గుతుంది, వీళ్ళు పుంజుకుంటారు అని నీకు చక్కగా తెలియపరుస్తా. అయ్యో దాన్నే ఉందమ్మా. ఇప్పుడు చూసే ఓపిక జనానికి, చేసే ఓపిక నీకు ఉన్నప్పుడు కోసే ఓపిక నాకు ఉండదా? ఖచ్చితంగా నేను ఉంటా. అయితే బీఆర్ఎస్ పార్టీకి విషయానికి వచ్చి ఒక కీలకమైన విషయం అడిగితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడవాళ్ళను ముందు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుంది అన్న. ఏ పార్టీ పెట్టుకోలేదమ్మా? ఏ పార్టీ పెట్టుకోలేదమ్మా? ఏ పార్టీ అయినా ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే ఢిల్లీలో ఉన్న సోనియా అమ్మ దాకా అందరూ వాళ్ళని పెట్టుకునే కదమ్మా చేస్తున్నారు. ఏం తెలుసు అంటారు. ఇంట్లో మనకి పాలిచ్చినప్పటి నుంచి ఢిల్లీ పరిపాలన దాకా అంతా మీరే కదమ్మా, మొత్తం మీరే కదా. ఎవరున్నారు? ప్రతిపక్షమైనా, పాలకపక్షమైనా, పరోక్షమైన, ప్రభుత్వమైన ఆడవాళ్ళకి ఇచ్చి ప్రాధాన్యత వాళ్ళని ముందు పెట్టి చేస్తున్నారే తప్ప ఎవరమ్మా వెనక ఉండి చేసేస్తోంది చెప్పు. మన సోనియా అమ్మని అడగకుండా ఏమైనా నిర్ణయం తీసుకోగలరా? నువ్వు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎదురుగుండా పెట్టి మాట్లాడుతున్నారు అంటున్నావు. వాళ్ళు చేయగలరా అక్కడి నుంచి? కాదని మీరు లేకుండా ప్రభుత్వాల్లో, మీరు లేకుండా ప్రతిపక్షాల్లో, మీరు లేకుండా ఏకపక్షమే లేదు.
ఎందుకంటే మీరే ఏకపక్షం కాబట్టి మూసుకుని అన్ని పనులు చేసుకోవడం తప్ప ఇంకొక ఆస్కారం లేదు. క్లియర్ కట్ కనబడుతుంది నాకు. రానున్న ప్రభుత్వం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అన్నట్టుగా నాకు ఒక విజన్ కనబడుతుంది, నాకు వ్యూ కనబడుతుంది నాకైతే. అవునా? శుభం భూయాత్. నీ కోరిక తీరాలని నేను ఆశీర్వదిస్తున్నా. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. అంటే నాకు మీ మాటలు బట్టి అర్థమవుతుందని అన్నాను తప్ప నా కోరిక అయితే కాదు అది. అప్పుడైతే బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్న వాళ్ళందరి మనోవాంఛా ఫల సిద్ధిరస్తు.